ओं नमो वेदात्मकाय वेंकटेशाय ऋच्छतीति ऋतुः प्रोक्तः सर्वोल्लासकरैः गुणैः అని చెప్పినట్లు అందరికీ ఆనందాన్నిచ్చే కళ్యాణ గుణ సంపన్నుడు శుభంచ దర్శనం యస్య మందానాం ససుదర్శనః అన్నట్లుగా మూర్ఖులకు కూడా చూడదగినటువంటి రమణీయమైన శోభ కలవాడు, తనతో విరోధించిన వారిని మృత్యురూపంలో నిర్మూలించేటువంటి వాడు, పరే పదే స్థితత్వాచ్చ పరమేష్ఠీ ప్రకీర్తితః అని చెప్పినట్లుగా పరమపదమునందు ఉండి పరమేష్ఠిగా అందరితో కీర్తించబడేటువంటి వాడు, భక్తులకు అన్ని చోట్ల దర్శనమిచ్చేటువంటి వాడు శ్రీనివాస పరమాత్మ. ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహ విశేషంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమలనాథరీరాజనం మండపం నుండి లోక కళ్యాణదాయకమైనటువంటి విరాట పర్వ పారాయణ మహాయజ్ఞాన్ని అఖండంగా మనందరం కూడా చేసుకుంటూ ఉన్నాం. 99వ రోజు అయినటువంటి ఈరోజు గురు ప్రార్థనతో పరబ్రహ్మ సాక్షాత్కార మార్గంలో పయనిస్తూ మనందరం కూడా పారాయణాన్ని మంగళారంభం చేసుకుంటూ శ్రీనివాసానుగ్రహాన్ని పొందుదాం. గురుధ్యానం గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటేశం లక్ష్మీశం శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం అనిష్టఘ్నమభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజే నిశం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం లక్ష్మీ ధ్యానం సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆధివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక విశూచిక క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయ సకల శ్రేయ అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే
సర్వదా సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే శీఘ్రమేవ వాపీకూప తటాకాది పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య అభివృద్ధ్యర్థం గోధన అభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత అంతర్గతే విరాట పర్వణి యథాశక్తి ఏకవింశాధ్యాయ అంతర్గత శ్లోకపారాయణం శ్రీదుర్గా స్తోత్ర పారాయణం చ ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణధ్యానం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః వ్యాసధ్యానం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి రోజున చ్యవన వృత్తాంతం, సుకన్య వృత్తాంతం, అలాగే నాలాయని వృత్తాంతం చెప్పినప్పటికీ కూడా ద్రౌపదీదేవి తన దుఃఖాన్ని ఆపుకోలేకపోవడం చూసి, నాలాయని చిట్ట చివరిలో చూడు కొన్ని వేల సంవత్సరాలు భర్తతో సుఖాన్ని అనుభవించింది, అటువంటి సుఖాన్ని అనుభవించినటువంటి ఆవిడ ముందు పడినటువంటి కష్టాలు ఎటువంటివి, ఎందుకు ఇంకా దుఃఖిస్తూ ఉన్నావు అని భీమసేనుల వారు చెప్పినప్పటికీ సహజంగా ఆవిడలో ఉండేటటువంటి ఆ దుఃఖాల్ని భరింపలేని తత్వం ఇంకా తగ్గకపోవడం వల్ల ఇంకా బాధపడుతూ ఉంటే, అప్పుడు దేవి ఇదే అనుకుంటున్నావా, మనం ఆ అరణ్యవాసం చేస్తూ ఉన్నటువంటి రోజులో మార్కండేయ మహర్షి వచ్చి అప్పుడు మనందరినీ కూడా శాంతపరుస్తూ ఆ సీతాదేవి పడినటువంటి కష్టాలన్నీ చెప్పుకుంటూ వచ్చారే, అవన్నీ కూడా విన్నావు కదా, ఎందుకు ఇంకా దుఃఖిస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతూ, ఇటువంటి దుఃఖాలన్నిటికీ కూడా ఏదో నువ్వు విధి బలము ఇంకోటి అని అంటున్నావు, సత్యమే, కానీ ఈ దుఃఖానికి కారణం విధిబలం అయితే రేపొచ్చే సుఖానికి కూడా కారణం విధిబలమే కదా, ఆ విధి మనల్ని రక్షిస్తుంది కదా అంటూ చెప్పడం మొదలుపెట్టి, రక్షసా నిగ్రహం ప్రాప్య రామస్య మహిషీ ప్రియా క్లిశ్యమానాపి శుశ్రోణి రామమేవాన్వపద్యత. రాక్షసుడైనటువంటి రావణుడు ఆమెని లంకకి తీసుకెళ్ళిపోతే రాముడికి ప్రియమైనటువంటి ప్రాణ సదృశమైనటువంటి ప్రాణమైనటువంటి సీతాదేవి ఎన్ని కష్టాలు పడిందో నువ్వు మర్చిపోయావా? ఆ దుఃఖాలన్నీ అనుభవించి చివరిలో మళ్ళీ రాముణ్ణి చేరింది కదా, ఎందుకు ఇంకా నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు, వదిలేసేయి
అంటూ ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలో ద్రౌపదీదేవి అప్పటిదాకా జరిగినటువంటి ఏదైతే దుఃఖం ఉన్నదో దాన్ని కొంత ఊరడించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయినా ఆ సందర్భంలో ఇంకొంత ఆవిళ్ళలో ఉండేటటువంటి ఆ బాధ బయటపడుతూ ఉంటూ ఉన్న సందర్భంలో మార్కండేయ మహర్షి వారు అరణ్యవాసం చేస్తూ ఉన్న సందర్భంలో చెప్పినటువంటి ఈ రామ సంబంధమైనటువంటి ఉపాఖ్యానం ఏదైతే రామోఖ్యాన పర్వము అనేటువంటిది ఉన్నదో ఆ పర్వలో చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటోంది ఆవిడ. ఏమిటండి మహాభారతంలో రామాయణం రావడం, మహాభారతంలో రామాయణం కూడా చెప్పారా అనేటటువంటి సందేహాలు మనకి సాధారణంగా కలుగుతూ ఉంటాయి. విరాట పర్వలో ఉండేటటువంటి విశిష్టత అదే. ఒక్కొక్క విషయం ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటిదంతా ఈ విరాట పర్వలో అలా పొందుపరిచి ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకుంటేనే కానీ పై విషయానికి వెళ్ళలేనటువంటి స్థితిని కలగజేసి మహాభారతంలో ఉండేటటువంటి అన్ని విషయాల మీద అవగాహన తెచ్చేటటువంటి పర్వ కాబట్టే దీన్ని ఊర్జిత పర్వ అని చెప్పి చాలా బలం కలిగినటువంటిది, చాలా గొప్పదైనటువంటి పర్వ అని దీన్ని కవులందరూ కూడా ప్రశంసించారు. మహాభారతంలో రామాయణం ఉన్నది ఏ సందర్భంలో అనేది, అలాగే ఈ మహాభారతంలో ఉన్నటువంటి రామాయణాన్ని చెప్పుకోవడం వల్ల మనకి కలిగేటటువంటి ఉపయోగం ఏమిటి అనేది కూడా మనం విచారించుకుని ఈరోజు తదనంతరం దేవి స్తోత్రంలోకి ప్రవేశిద్దాం. ముందుగా మనం చెప్పుకున్నాం, జనమేజయుడు అనేటువంటి మహానుభావుడు అడుగుతూ ఉంటూ ఉంటాడు, వైశంపాయన మహర్షి చెప్తూ ఉంటారు అనేటటువంటివి. వీళ్ళు జయద్రథుడు అని చెప్పి ఎవడైతే సైంధవుడు అని చెప్పి అనుకున్నామో వాడు ద్రౌపదీదేవిని తీసుకెళ్ళిపోవడం, మళ్ళీ తీసుకుని వీళ్ళందరూ కూడా రావడం, అక్కడ వాడిని వదిలిపెట్టేయండిరా అని ధర్మరాజు అనడం, అంతవరకు అయిన తర్వాత ధర్మరాజు చాలా బాధపడ్డాడు. చాలా బాధపడుతూ ఏం చేయాలో తెలియక అక్కడ ఉండేటటువంటి మునులు వాళ్ళందరితో కలిసి అరణ్యవాసంలో అక్కడే అలా అందరితో కలిసి కూర్చుని, అయ్యా ద్రుపదుని కుమార్తె ఈ ద్రౌపది అగ్నికొండంలోంచి ఉద్భవించింది, మహాసౌభాగ్యశాలి. అటువంటి ఈ పట్టమహిషి అయినటువంటి ద్రౌపదీదేవికి ఇటువంటి దురవస్థలు రావడం ఏమిటి, ఎందుకు ఇటువంటి ఇబ్బందులు మాకు కలుగుతూ ఉన్నాయి అని చెప్పి చాలా బాధపడుతూ, నా భార్యని ఒకరు ఎత్తుకుపోవడం అనేటటువంటిది ఏమిటి, ఇది ఎవరైనా ఊహిస్తామా, అసలు ఆ జయద్రథుడు వచ్చి అపహరించుకుని వెళ్ళిపోతున్నాడేమిటి, ఏమిటి ఈ కష్టాలు, ఈ అరణ్యవాసం ఏమిటి, ఈ కష్టం ఏమిటి అంటూ అప్పటికప్పుడు భార్యని ఎవరో తీసుకువెళ్ళిపోయారు అనేటటువంటి బాధ మనస్సుని పిండేస్తూ ఉన్న సందర్భంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే అప్పుడు ఆయన ఆ సందర్భంలో పడుతూ ఉన్నటువంటి బాధనంతా కూడా చూసి, మీరెవరన్నా విన్నారా ఇంతకుముందు ఒకరి భార్యని ఒకడు ఎత్తుకెళ్ళిపోవడం అనేటటువంటిది, బహుశా ద్రౌపదీదేవికే ప్రాప్తించి ఉంటుంది ఆ కష్టం కూడా అని అంటూ ఉంటే, అక్కడే ఉన్నటువంటి మార్కండేయ మహర్షి వెంటనే, నాయనా ఏదో నువ్వు మొత్తం ప్రపంచాన్ని ఇంకా పూర్తిగా మన ప్రాచీన సాహిత్యాన్ని విని ఉండనట్టుగా తోస్తూ ఉన్నది అంటూ, ప్రాప్తం అప్రతిమం దుఃఖం రామేణ భరత ఋషభ రక్షసా జానకీ తస్య హృతా భార్యా బలీయస ఆశ్రమాత్ రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన మాయామాస్థాయ తరసా హత్వా గృధ్రంజటాయుషం. ఒక్క 4 మాటల్లో మార్కండేయ మహర్షి అసలు జరిగినటువంటి విషయాన్ని మొత్తాన్ని చెప్పేశారు. ధర్మరాజా, నీకే కాదయ్యా, మహానుభావుడు, సత్యశీలుడు, పితృవాక్య పరిపాలన చేసేటువంటి వాడు అని చెప్పి రామో విగ్రహవాన్ ధర్మ అంటూ ధర్మానికి స్వరూపంగా ప్రతిపాదించేటటువంటి మహానుభావుడైన రాముడున్నడే, ఆయనకు కూడా ఇటువంటి కష్టం వచ్చింది. ఆయన భార్యని రాక్షసేంద్రుడైనటువంటి రావణుడు మాయావేషంలో వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. దానికి సహకరించినటువంటి వాడు ఈ మారీచుడు.
దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు జటాయువు. ఇద్దరూ కూడా మరణాన్ని పొందారనుకో. కానీ ఇలా వీళ్ళని అడ్డు తొలగించుకుంటూ ఒక మాయావేషాన్ని కల్పించి మారీచుడికి వాడి ద్వారా సీత అపహరింపబడేట్లుగా చేసుకున్నది విధి. ఆ రావణుడు అపహరించి తీసుకుని వెళ్ళి వాడి దగ్గర పెట్టుకున్నాడు అంటూ చెప్పేటప్పటికీ ధర్మరాజుకి వెంటనే ఒక రకమైనటువంటి బాధ. అలాగే అసలు రాముడు ఎవరు, ఈ రావణుడు ఎవరు, రావణుడికి ఇద్దరికీ ఎందుకు శత్రుత్వం అనేటటువంటిది కలిగింది, ఇదంతా కూడా నాకు చెప్పండి అని చెప్పి మార్కండేయ మహర్షిని ఈ ధర్మరాజు అడిగేటప్పటికి వెంటనే ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అజో నామా భవద్రాజ్య మహాన్ ఇక్ష్వాకువంశజ తస్య పుత్రో దశరథ శశ్వత్ స్వాధ్యాయవాన్ శుచి. నాయన ధర్మరాజా, అజుడు అనేటటువంటి వాడు ఇక్ష్వాకు వంశంలో మహారాజు ఒకడు ఉండేవాడు. ఆయన కొడుకు దశరథుడు. ఆ దశరథుడు చక్కటి స్వాధ్యాయం చేసి అంటే వేదాధ్యయనమన్నీ కూడా పూర్తి చేసి శుచిగా ఉంటూ ఉండేవాడు. ఆయనకి 3 భార్యలు ఉన్నారు. కొంతమంది ఏదో 350 మంది భార్యలు అంటారు. అట్లా ఎక్కడా లేదు, 3 భార్యలు. ఆ 3 భార్యలు కూడా ఆయన యందు చాలా ప్రీతితో వ్యవహరిస్తూ ఉన్నారు. దశరథుడు చాలా గొప్పవాడు. ఏదో దశదిక్కులా కూడా రథంలో వెళ్ళిపోతాడు కాబట్టి దశరథుడు అని చెప్పి కొన్ని మంది చెప్తూ ఉంటారు. అలా కాదు. దశరథుడు అనంటే సాధారణంగా రథ, రథిక, రథోదార, మహారథ, అతిరథ అనేటటువంటివి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటూ ఉంటాయి. ఆ రోజుల్లో క్షత్రియులకి ఒక్కొక్కరికి కూడా కొంత శక్తి పెరుగుతున్న కొద్దీ ఈ రకంగా పిలుస్తూ ఉంటారు. అటువంటి అతిరథులు 10 మంది అయితే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి దశరథుడు అని చెప్పి ఆయనకి పేరు. మహానుభావుడు, చాలా గొప్పగా అన్ని రాజ్యాలని కూడా జయించినటువంటి వాడై చక్కగా ప్రజారంగంగా పాలిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక లోపం పెట్టాడు పరమేశ్వరుడు. ఏమిటి అనంటే ఆయనకి సంతానం లేదు. ఆ తర్వాత మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు కావాలి. ఇక్ష్వాకు వంశంలో కుల తిలకుడు పుట్టాలి. అందువల్ల ఆయన తపస్సు చేసి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసేటప్పటికి దాంట్లోంచి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో పాయసం రావడం, రాముడు, లక్ష్మణుడు, అలాగే ఈ భరత శత్రుఘ్నులు అనేటువంటి వాళ్ళు పుట్టడం జరిగింది. వీళ్ళంతా కూడా పుట్టిన తర్వాత ఈ సీత అనేటువంటి ఆవిడ కూడా బ్రహ్మదేవుడు సృజించినటువంటిది. ఆమె కూడా లోకంలో ఉద్భవించడం జరిగిందయ్యా. మహాభారతంలో కథ ఈ విధంగానే వెళ్తూ ఉంటుంది. అలా ఇక్కడ దాకా నీకు సీతారాముల యొక్క జన్మ వృత్తాంతం చెప్పాను. ఇక రావణుడి యొక్క జన్మ కూడా చెప్తాను విను. సమస్త లోకాలకి కూడా నిర్మాత అయినటువంటి వాడు విధాత బ్రహ్మగారు మహానుభావుడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకి పులస్త్యుడు అనేటటువంటి మానసపుత్రుడు ఒకడు ఉన్నాడు. ఆ పులస్త్యుడు తండ్రి యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు. అతనికి వైశ్రవణుడు అనేటువంటి ఇంకొక పుత్రుడు పుట్టాడు. ఆయన్నే కుబేరుడు అని మనం పిలుస్తూ ఉన్నాం. ఆ కుబేరుడు తండ్రి మీద శ్రద్ధ ఎక్కువగా చూపించకుండా బ్రహ్మగారు తాతగారైనటువంటి ఆయన్ని ఎక్కువగా ప్రేమగా సేవిస్తూ ఉంటే తండ్రికి కొంత కోపం కలిగింది. ఆ కోపంలో ఆయన ఆ కోపం నుంచి ఒక శరీరం, అర్ధ శరీరం నుంచి ఒక శరీరం పుట్టింది. ఆయన పేరు విశ్రవసుడు అని చెప్పి అలా విశ్రవసుడు అనేటువంటి వాడు కోపంలో పుట్టాడు. ఈ వైశ్రవణుడు అనేటువంటి కుబేరుడు మీద ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి ఈ విశ్రవసుడు అనేటువంటి వాడు చూస్తూ ఉన్నాడు. అలా జరుగుతూ ఉన్నది. బ్రహ్మగారు ఏం చేశారంటే ఈ కుబేరుడు చాలా యోగ్యుడు, చాలా మంచి పనులు చేస్తూ ఉండేటువంటి వాడు అని చెప్పి ఆయనకి కుబేరుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి వాడికి చక్కగా నివసించడానికి రాక్షసగణాలతో కలిసినటువంటి లంకాపురిని ఇచ్చి, అలాగే పుష్పక విమానాన్ని కూడా ఇచ్చి, అలాగే దిక్పాలకుడుగా కూడా నియమించి ఆయన్ని అనుగ్రహించాడు. ఇలా జరుగుతూ ఉన్నది ధర్మరాజా. కొన్ని రోజుల తర్వాత పులస్త్యుడి కోపంలోంచి పుట్టినటువంటి విశ్రవసుడు అనేవాడున్నాడే, ఆయన ఈ కుబేరుడి మీద
ఎప్పుడూ కూడా క్రోధంతో చూస్తూ ఆయన్ని ఈసడించుకుంటూ ఈర్ష్యగా ఉంటూ ఉన్నటువంటి సందర్భంలో ఈ కుబేరుడు లంకలో నివసిస్తూ తన తండ్రి అయినటువంటి పులస్త్యుడికి ముగ్గురు రాక్షస వనితల్ని పరిచారకులుగా నియమించాడు. ఆ రాక్షస వనితలు ముగ్గురు కూడా వరుసగా పుష్పోత్కట, రాక, మాలిని అనేటువంటి పేర్లతో పిలవబడుతూ ఉండేవాళ్ళు. ఆ విశ్రవసుడు చాలా సంతోషపడినటువంటి వాళ్ళల్లో ఒక్కొక్కరికి కూడా లోకపాలకులతో సమానమైనటువంటి బలంతో కలిగిన పుత్రులు పుడతారు అని చెప్పి వరం ఇచ్చాడు. పురుషోత్కట అనేటువంటి ఆవిడికి 2 కొడుకులు రావణ కుంభకర్ణులుగా పుట్టారు. ఆ పైన మాలిని అనేటువంటి ఆవిడికి విభీషణుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. రాక అనేటటువంటి 3వ ఆవిడికి కరుడు, శూర్పణఖ అనేటువంటి 2 కూడా పుట్టారు. ఇలా ఈ రాక్షసులు పుట్టడం అనేటువంటిది జరిగింది. విభీషణుడు వాళ్ళందరిలోకెల్లా కాస్త ధార్మికుడు, అలాగే సౌభాగ్యశీలి, కర్తవ్య పరాయణుడు కూడా చాలా గొప్పవాడు. ఈ రావణుడు 10 కంఠములు కలిగినటువంటి వాడై చాలా గొప్పవాడైనటువంటి వాడిగా అనుకుంటూ దశముఖుడిగా లోకంలో అందరి యందు కూడా తన యొక్క బలాన్ని పరాక్రమాన్ని చూపిస్తూ ఉండేవాడు. ఇలాంటి సందర్భంలోనే కుంభకర్ణుడు, వాడి శరీర బలం చాలా గొప్పది, వాడు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళని హింసించడమే పనిగా పెట్టుకుంటూ ఉన్నాడు. ఇక కరుడు అనేటువంటి వాడు ధనుర్విద్యా పారంగతుడు అయ్యాడు. ఈ సందర్భంలోనే కుబేరుడు పడుతున్నటువంటి సుఖాలని చూసి వీళ్ళ కన్ను కుట్టి ఏదో రకంగా మనకి మంచి శక్తి కలగాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా బ్రహ్మగారి కోసం తపస్సు చేయడం మొదలెట్టారు. తపస్సు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఘోరమైనటువంటి తపస్సుని చేస్తూ ఉన్న వాళ్ళ ఎవరెవరైతే ఈ తపస్సులో పాల్గొన్నటువంటి రావణ, కుంభకర్ణ, విభీషణులు ఉన్నారో వాళ్ళు చక్కగా తపస్సుని చేస్తూ ఎలాగైనా సరే బ్రహ్మ ప్రత్యక్షం కావలే, కోరిక తీరవలే అని చెప్పి అలా తపస్సు చేస్తూ ఉంటే కరుడు, శూర్పణఖ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి పరిచర్యలు చేస్తూ ఉన్నారు. రావణుడు ఏం పట్టుకున్నా సరే వదలనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు 1000 సంవత్సరాల పాటు అలాగే నుంచుని ఘోరమైనటువంటి తపస్సు చేయడంతో ఆ బ్రహ్మ సాక్షాత్కారం కావట్లేదు అని చెప్పి అనుకుని శిరస్సును ఖండించి అగ్నిలో వేసేటప్పటికీ బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకో అనంటే అప్పుడు వాడు నాకు దేవతలతో కానీ, యక్షులతో కానీ, కిన్నరులతో కానీ, గంధర్వులతో కానీ, రాక్షసులతో కానీ ఎవరితో కూడా నాకు మరణం లేకుండా ప్రసాదించు అని అంటేటప్పటికీ సరే తప్పకుండా మనుషులతో తప్ప మిగతా ఎవరితోటి నీకు మరణం సంప్రాప్తించదు అని బ్రహ్మగారు వరాన్ని ఇచ్చారు. తర్వాత ఈ కుంభకర్ణుడు వాడు కూడా నాకు చక్కటి నిద్ర కలిగేటట్టుగా నాకు అనుగ్రహం చెయ్యి అని చెప్పి తామస ప్రవృత్తితో అట్లా కోరుకున్నాడు. ఆ పైన ఉన్నటువంటి విభీషణుడు ఎన్ని కష్టాలు వచ్చినా నా బుద్ధి అధర్మం వెళ్లకుండా నన్ను కాపాడు స్వామి అని చెప్పి ప్రార్థించాడు. ప్రార్థించేటప్పటికీ బ్రహ్మగారు వీళ్ళ ముగ్గురికి వరాలు ఇచ్చి విభీషణ నువ్వు చాలా యోగ్యుడివిరా, నీకు అమరత్వాన్ని కూడా ఇస్తూ ఉన్నాను, చిరంజీవిగా ఉంటావు అని చెప్పి ఆయన్ని అనుగ్రహించడం జరిగింది. ఆ పైన ఈ రావణుడు ఇక అందరి మీద కూడా యుద్ధానికి వెళ్ళి అందరినీ ఓడించి అందరినీ ఏడిపిస్తూ రావణుడు అనేటటువంటి పేరుని సార్థకం చేసుకుంటూ పరమ తామస ప్రవృత్తికి లోనైపోయినటువంటి వాడై లోకాన్ని పీడిస్తూ ఉన్నాడయ్యా. ఇదే సందర్భంలో బ్రహ్మర్షులు, సిద్ధులు, యక్షులు, దేవర్షులు అందరూ కలిసి అగ్నితో పాటుగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరిచ్చినటువంటి వరం వల్ల మహాబల సంపన్నుడైనటువంటి ఆ రావణుడు మా ప్రాణాలు తీస్తూ ఉన్నాడు, ఏమిటి మాకు ఈ కర్మ, ఏదైనా ఒక ఉపాయం చూడండి అనంటే అప్పుడు తప్పక చతుర్భుజుడైనటువంటి విష్ణుమూర్తి భూలోకంలో ఆవిర్భవిస్తాడు, మనుష్య జన్మని ఎత్తుతాడు. ఈ రావణ సంబంధమైనటువంటి దుఃఖం ఏదైతే మిమ్మల్ని పట్టి పీడిస్తోందో అది నివృత్తి అవుతుంది, మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పి చెప్తూ అలాగే సమస్త దేవతాగణాలతో సహా నువ్వు భూమి మీద పుట్టు అని చెప్పి ఇంద్రుణ్ణి ఆదేశించి ఆ పైన బ్రహ్మదేవుడు ఎదురుగా ఉన్నటువంటి దుందుభి అనేటటువంటి ఒక గంధర్వని స్త్రీని పిలిచి
నువ్వు భూలోకంలో మానవ జన్మగా నీ యొక్క జన్మని పొందినటువంటి దానివై ఒకరి మధ్య ఒకరికి కలహాలు కలిగేట్టుగా చెయ్యాలి. ఇది నీ యొక్క పని. నువ్వు వెళ్ళి అలా పుట్టు అని చెప్పి ఆమెను కూడా ఆదేశించారు. ఆ ఎవరైతే దుందుభి అనేటువంటి ఈ గంధర్వ స్త్రీ ఉన్నదో ఆమె తర్వాత మంథరగా పుట్టింది. ఇలా వీళ్ళందరూ కూడా పుట్టడం, ఈ సందర్భంలోనే ఇంద్రదేవతలు మొదలైనటువంటి దేవతాగణం మొత్తం కూడా వానర స్త్రీలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యందు కూడా తమతో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన పుత్రుల్ని పుట్టించారు. దేవతాంశలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటిది వానరులే అయినప్పటికీ కూడా ఆ తండ్రులు ఎవరైతే దేవతాగణం ఉన్నదో వాళ్ళ దగ్గర ఏదైతే చక్కటి శరీర దార్ఢ్యత్వం, మంచి తేజస్సు, మంచి సంపన్నత అవన్నీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి వాళ్ళై చక్కగా వాళ్ళు కూడా మంచి శరీరాల్ని పొంది యుద్ధ విద్యల్లో ఆరితేరి చాలా ప్రజ్ఞావంతులుగా ఉంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నారయ్యా. ఇలా ఇక్కడికి ఈ రాక్షసులు పుట్టడం అనేటటువంటిది, తర్వాత వాళ్ళని సంహరించడం కోసం దేవతాగణ ఆవిర్భావము మొత్తం అన్నీ కూడా విన్నావు కదా. దశరథ అనేటువంటి దాశరథి అయినటువంటి మహానుభావుడైన ఓ రాముడా, ఇక పైన ఈ రామచంద్రమూర్తి ఎందుకు అరణ్యానికి రావలసి వచ్చిందో అది కూడా చెప్తాను విను అని పై అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. దశరథుడు చాలా ఆనందపడ్డారు. పుత్రులందరూ కూడా చాలా యోగ్యులైనటువంటి వాళ్ళు అయ్యారు. ఈ సందర్భంలో ఇక నేను ఈ రాజ్యభారం తగ్గించుకుని తపోవృత్తిలోకి వెళ్ళిపోతాను అని చెప్పి అనుకున్నటువంటి వాడై తన యొక్క మంత్రులందరినీ పిలిచి రాముడికి పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. వాళ్ళందరూ కూడా చాలా ఆనందించారు. అప్పుడు ఈ మంథర ఆ విషయాన్ని విని ఆ కైకేయి దగ్గరికి వెళ్ళి, ఏమిటే ఇంతకన్నా ఏమైనా దుఃఖం ఉన్నదా? వాడు నీకు పుత్రుడైనటువంటి వాడు భరతుడు రాజ్యాధికారం పొందకపోవడం ఏమిటి? ఇంతకంటే కాలకూట విషం మింగడం మంచిది, పెద్ద సర్పంతో కాటేయించుకోవడం మంచిది. ఎందుకు వచ్చింది నీకు? నీ కొడుకు రాజు కాకపోతే ఇంకా ఇంతకన్నా వేరే దౌర్భాగ్యమైనటువంటి స్థితి నీకేమున్నదా అంటూ ఉపదేశం చేసేటప్పటికీ ఆవిడ కూడా అటువైపు మొగ్గినటువంటిదై దశరథ దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు వరం ఇవ్వాలి అనడం. ఏం చెయ్యాలో చెప్పు, ఇంతకుముందు ఎప్పుడో మాట ఇచ్చినటువంటిది ఇస్తాను అన్నావు కదా, ఇవ్వు అనంటే ఏం కావాలో చెప్పు, నేను ఇస్తాను అని దశరథుడు అందడం. వెంటనే ఆగో ఆ రాముణ్ణి వనవాసానికి పంపించేసి 14 సంవత్సరములు భరతుడికి పట్టాభిషేకం చెయ్యి అన్న వెంటనే రాములు వారు విన్నారు. తండ్రి యొక్క మాట ఎప్పటికీ కూడా అసత్యం కాకూడదు అని చెప్పి బయలుదేరి అరణ్యాలకి వచ్చారు. వెంటనే ఆయన వెంట లక్ష్మణస్వామి అలాగే సీతాదేవి వీళ్ళు కూడా ఆయన్ని అనుసరించారు. ఆ పైన ఈ భరతుడు ఆ సందర్భంలో అక్కడ లేకపోయి తన యొక్క మాతామహుడి దగ్గర నుంచి రావడం, ఆ పైన ఇగో నీ కోసం ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా సిద్ధం చేశా, అయోధ్యని ఏలుకో భరత అని ఈవిడ గొప్ప ఘనకార్యం చేసినట్టుగా చెప్పితే భరతుడు వెంటనే, పిచ్చిదానివి, అన్నగారు లేని నాకు ఇవన్నీ ఎందుకు, ఇవే నాకు కావలసినవి, మహానుభావుడైనటువంటి అన్నగారిని పంపించావు, పాపిష్టపు జన్మెత్తావు, మన యొక్క ఇక్ష్వాకు వంశంలో ఎంత దారుణం చేశావు, నీ వల్ల నాన్నగారు కూడా వెళ్ళిపోయాడే, అటువంటి ఘోరమైన పాతకం చేసి నాకేదో క్షేమం చేకూర్చానంటావా అంటూ ఆయన చాలా బాధపడి వెంటనే ఆ అన్నగారు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళడం. ఆయనేమో, నాయన నేను నాన్నగారి మాట పరిపాలిస్తాను, నువ్వు బయలుదేరి వెళ్ళు అనంటే ఆయన అన్నగారి పాదుకల వరకు తెచ్చుకుని చక్కగా నందిగ్రామం అనేటటువంటి రాజ్యంలో అక్కడ ఉంటూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ధర్మరాజా. ఇలా అవుతూ ఉండగా ఈ రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తూ ఉన్న సందర్భంలో అక్కడికి కరుడు అనేటటువంటి వాడు వచ్చాడు. శూర్పణఖ కూడా వచ్చింది. వీళ్ళ మధ్య పెద్ద సంగ్రామం జరిగింది. ఈయన వాళ్ళందరినీ కూడా సంహరించి ఆ శూర్పణఖ ముక్కులు చెవులు అవి కోసివేసేయడం వల్ల ఆ లక్ష్మణస్వామి ద్వారా అది వెంటనే వెళ్ళి అన్నగారికి చెప్పుకుంటే వాడు బయలుదేరి వచ్చాడికి రావణుడు. బయలుదేరి వస్తూ అక్కడ ఇంతకుముందు రాముడి చేత ఇబ్బంది పడినటువంటి మారీచుడు అనే రాక్షసుడు తపస్సు చేసుకుంటూ ఉంటే వాడి దగ్గరికి వచ్చాడు. వాడు చూసి, నువ్వేమిటి స్వామి ఇట్లా వచ్చావు అనంటే, అప్పుడు నేను ఫలానా ఎవడో రాముడట నా చెల్లెల్ని అవమానించాడు, వాడి సంగతి చూసొస్తాను అని చెప్పంటూ ఉంటే, ఎప్పుడు ఆ పని చెయ్యమాక,
దెబ్బతిన్నటువంటి వాణ్ణి నేను, అనుభవంతో చెప్తూ ఉన్నాను. రాముడి బాణములు సామాన్యమైనవా? వెళ్తే నువ్వేమన్నా తట్టుకోగలవా? కాబట్టి వద్దు, నీకు అపజయం ప్రాప్తిస్తుంది అనంటే అహంకారం బాగా ఎక్కువగా ఉన్నది. దాంతో వాడు, ఎలా నువ్వు నన్ను అవమానిస్తూ ఉన్నావు, నీకు తెలుస్తోందా? ఎవడు రాముడైతే ఏమిటి, ఇంకోడైతే ఏమిటి, నా బలం ముందు ఎవరైనా ఆగగలరా? ఇప్పటికిప్పుడు నేను చెప్పిన పని చేయకపోయినట్లయితే నిన్ను సంహరిస్తా అని చెప్పేటప్పటికీ పోయేటువంటి ప్రాణం మహానుభావుడి చేతిలో పోతే కదా ఏమైనా అర్థం ఉన్నది, వీడి చేతిలో ప్రాణం పోగొట్టుకోవడం ఎందుకు అని చెప్పి తప్పకుండా చెప్పు అనంటే, బంగారు లేడిగా నువ్వు మారు, అక్కడికి వెళ్ళి ఆ సీత ముందు నువ్వు తిరుగుతూ ఉంటే సీత నిన్ను చూసి లోభిస్తుంది, రాముణ్ణి పంపిస్తుంది, నేను సీతను ఎత్తుకొస్తాను, రాముడు ఆ సీతా వియోగంతో దుఃఖపడి మరణిస్తాడు, అటువంటి వాడికి జరగవలసిన శాస్తి అదే అని చెప్పినటువంటి వాడే వీడిని బాగా ప్రోత్సాహపడేటప్పటికీ వీడు కూడా బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి మాయా లేడి వేషంలో అక్కడ ఆ సీతాదేవిని ప్రలోభ పెట్టాడు. ఆవిడ కూడా నాకు అది కావాలి అని అంటే వెంటనే బయలుదేరి వెళ్ళి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇది రాక్షసమాయ అని చెప్పి అప్పటికి తెలుసుకున్నటువంటి రాముల వారు ఒక్కసారి బాణప్రయోగం చేసేటప్పటికి వాడు హా లక్ష్మణ హా సీత అంటూ కావాలని అంటూ మరణ సందర్భంలో కూడా పాపకృత్యాన్ని మానుకోలేక అలా పిలిచేటప్పటికీ ఇక్కడున్న సీతాదేవి భయపడిందయ్యా, ఎవరో మన రామచంద్రమూర్తికి అపకారం తలబెట్టారు, లక్ష్మణ బయలుదేరి వెళ్ళు అనంటే లక్ష్మణుడు ఒక్కసారిగా, వదిన ఆయన సామాన్యుడ, దేవతామూర్తి, ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి వాడెవడన్నా ఉన్నాడా? ఇదేదో రాక్షసమాయగా ఉన్నది, నువ్వేం తొందరపడమాక, అన్నగారు రాబోతూ ఉన్నారు అనంటే వెంటనే ఆవిడ, నేను నీలాంటి నీచుణ్ణి ఎక్కడా కూడా చూసి ఉండను, ఏం మాట్లాడుతున్నావు, అన్నగారు అంత పెద్ద కేక పెడితే ఇక్కడ ఏం కాదు అని నాకు ధైర్యం చెప్తూ ఉన్నావా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా అంటూ కొంత ఆగ్రహాన్ని తెచ్చుకుని, అంటే భర్తృవియోగం జరగబోతోందేమో, రాముల వారికి ఏమైనా అయిపోయిందేమో అని చెప్పి ప్రాణం అక్కడ పెట్టుకున్నటువంటిదై ఒక్కసారిగా భయపడుతూ కొన్ని ఆవేశంగా మాట్లాడే మాటల్ని బయటికి తీసుకొచ్చేటప్పటికి వెంటనే లక్ష్మణస్వామి చాలా బాధపడి తప్పకుండా నేను వెళ్తాను అని చెప్పి బయలుదేరి ఆయన వెళ్ళాడు. ఈ లోపలే ఈ రావణుడు వచ్చి ఆవిడ్ని అపహరించుకుని తీసుకుని పోయాడు. మధ్యలో జటాయు అడ్డుపడింది. ఆ సందర్భంలో ఇద్దరికీ కూడా యుద్ధం జరిగినా ఏమాత్రము కూడా ఆ రావణుడి యొక్క బలం ముందు నిలవలేక ఆ జటాయువు కింద పడిపోవడం జరిగింది. ఇంటికి ఇక్కడికి వచ్చి ఈ రామచంద్రమూర్తిని ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉన్నటువంటి లక్ష్మణస్వామిని చూసి, ఏమిటి వదిన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావు, సీత ఎంత గొప్పది, ఇటువంటి అరణ్యంలో వదిలిపెట్టావేంటి లక్ష్మణ అని చెప్పి ఆయన చింతిస్తూ ఉన్నటువంటి సందర్భంలో, అన్నగారు ఏం కాదు, ఇలా మీకు ఇబ్బంది ఏమైనా జరిగిందేమో అని చెప్పి వదిని గారు పంపించారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, తప్పక మనం వెళ్ళి తొందరగా సీతని చేరుకుందాం అని చెప్పి వచ్చి చూసేటప్పటికి అమ్మ కనిపించలా. వెంటనే వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే జటాయువు ఎదురుపడ్డం, ఆ పైన ఆ జటాయువుతోటి మాట్లాడినప్పుడు అగో అటువైపు తీసుకుని వెళ్ళాడు అని చెప్పి దక్షిణ దిక్కు గురించి తల చూపిస్తూ అట్లానే తలవాలు చేసేటప్పటికీ ఇక వాళ్ళు దక్షిణ దిక్కుగా వెళ్ళిందేమో అని చెప్పి అటు నడుస్తూ ఉంటే కబంధుడనేటువంటి ఒక గంధర్వుడు శాపవశంతో రాక్షసుడుగా ఉన్నటువంటి వాడే అక్కడ పుట్టి వీళ్ళని సంహరిద్దామని లక్ష్మణస్వామిని తీసుకుంటే, రాముల వారు సంహరించిన తర్వాత వాడు, నీవు వెళ్ళి సుగ్రీవుణ్ణి కలుసుకో, తప్పక విజయం చేకూరుతుంది అనంటే ఆ పైన సుగ్రీవ మైత్రి, ఆ తర్వాత మనం వింటూ ఉన్నట్టుగా సుందరకాండలో జరిగినటువంటివన్నీ కూడా చూస్తూనే రోజు తెలుసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా సుందరకాండలో ఈ హనుమంతుల వారు వెళ్ళడం, సీత జాడ తెలుసుకోవడం, మళ్ళీ చెప్పడం. ఈ మధ్యలో ధర్మరాజా ఎన్నో కష్టాలు సీతాదేవి అక్కడ పడింది అంటూ మార్కండేయులు వారు సీతాదేవి పడినటువంటి సమస్త కష్టాలని త్రిజట అనేటటువంటి ఆవిడ్ని ఓదార్చినటువంటి తీరుని అంతటినీ కూడా చెప్తూ, ఆ పైన రామరావణ యుద్ధం చాలా భీకరంగా జరిగిందయ్యా, చివరిలో రాముల వారు జయించినటువంటి వాడై ఆ సీతాదేవిని స్వీకరించాడు. ఆ పైన ఆ సీతాదేవి చాలా ఆనందంతో ఆ రాముల వారిని మళ్ళీ కలుసుకున్నటువంటిదై ఇద్దరూ కలిసి ఆదర్శ జీవితాన్ని గడిపారయ్యా. ఇది రామాయణం యొక్క
విశేషం. ఇలా నీకు చెప్పినటువంటి రామాయణంలో సీతాదేవిని ఎత్తుకుపోయినటువంటి వాడు పరమ మూర్ఖుడైనటువంటి రావణుడు. వాడు చాలా గొప్పవాడు, చాలా శక్తి సంపన్నుడు, చాలా విషయాలు తెలిసినటువంటి వాడు. అయినప్పటికీ కూడా అక్కడ ఆమెని అపహరించి కేవలం కామం అనేటటువంటి దానికి లోభించినటువంటి వాడై ఆ అమ్మని ఎత్తుకుని పోయాడు. అటువంటి సీతాదేవినే ఎత్తుకుని వెళ్ళిపోయి అంత ఇబ్బందులు పడి మళ్ళీ రాములు వారు తెచ్చుకునేంత పరిస్థితి చేకూరితే లోకంలో ఎవరన్నా సరే ఇలా భార్యని ఎత్తుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళ యొక్క సంఘటనలు ఉన్నాయా? ఎవరైనా సరే ఎవరి భార్యనైనా ఎత్తుకుపోయారా అని చెప్పి నీలో ఉన్నటువంటి గొప్పదైన స్థిరత్వాన్ని కోల్పోతున్నావేమిటి? ఏం జరిగింది ఇక్కడ? జయద్రుడు వచ్చి అలా తీసుకుని వెళ్ళాడు, మీ వాళ్ళు వెళ్ళి వాడిని ఓడించి తీసుకొచ్చారు. కానీ రామ అలాగే సీత ఇద్దరూ కూడా పడినటువంటి దుఃఖాలు ఏమన్నా సామాన్యమైనవి అనుకుంటున్నావా? దుఃఖం వచ్చినప్పుడు తనకంటే పెద్దగా దుఃఖం పడేటటువంటి వాడిని చూసుకోవాలి. వాళ్ళిద్దరూ కూడా ఎన్నో దుఃఖాలు అనుభవించినా సరే ధర్మానికి కట్టుబడ్డారు. నువ్వు కూడా ధర్మమూర్తివి, నీకు ధర్మమే ఆయుధము, ధర్మమే శ్వాస, ధర్మమే ప్రాణము. ధర్మాత్ముడైనటువంటి నీవు ఈ సందర్భంలో ఇంతటి దుఃఖాన్ని అనుభవించడం ఏమిటయ్యా? ఏం పర్వాలేదు, గుండెని నిబ్బరం చేసుకో అని చెప్పి ఆ మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజుకు చెప్పి ఆయన్ని ఊరడిల్ల చేసి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి మనోస్థైర్యాన్ని నింపారు. ఇది సూక్ష్మంగా మనం చెప్పుకుంటే మహాభారతంలో ఉన్నటువంటి రామాయణ కథ. దీంట్లో ఉన్నటువంటి విశేషం ముందుగా కుంభకర్ణుడు ఇలాగే రావణుడు వీళ్ళందరి యొక్క జన్మలో ఉన్నటువంటి విశేషాలు కొన్ని మనకి వ్యాసుడు చెప్పినటువంటి ఈ మహాభారత అంతర్గతమైన రామాయణంలో మనకి విశేషంగా కనిపిస్తూ ఉన్నది. ఇటువంటి కష్టాలు అన్నీ కూడా తెలుసుకున్నటువంటిది సీత విషయంలో ద్రౌపదీదేవి మళ్ళీ నాకు కష్టాలు వచ్చాయి, కష్టాలు పడ్డాను, కష్టాల్లో మునిగిపోయాను అని చెప్పి దుఃఖపడుతూ ఉంటే అటువంటి సీతాదేవిని ఎంతైతే మనం ప్రమాణంగా తీసుకుని చక్కగా ఆవిడ సాధ్వీమణి అని చెప్పి నిత్యము పూజిస్తూ ఉన్నామో ఆమెని చూసుకుని కూడా నువ్వు ఇంకా ఆదర్శంగా తీసుకోక నాకొక్కదానికే దుఃఖాలు కలిగాయని చెప్పి కృంగి కృషించిపోతున్నావేమిటి ద్రౌపది? ఇదేమైనా సామాన్యమైన విషయం అనుకుంటున్నావా? ఎన్ని కష్టాలు పడింది సీత, ఎన్ని అవమానాలు పొందింది, పరాయి ఇంట్లో ఎంతకాలం గడిపింది. అయినా సరే క్రోధాన్ని పెట్టుకోలా, ధర్మాన్ని పెట్టుకుంది. నువ్వు కూడా క్రోధం వదిలిపెట్టు, ధర్మాన్ని ఆశ్రయించు, తప్పక నీకు మంచి జరుగుతుంది, ఏమాత్రము కూడా నువ్వు దుఃఖంలో పడిపోవద్దు అంటూ భీమసేనుల వారు అంతకుముందు మార్కండేయ మహర్షి చెప్పినటువంటి ఈ సీతా వృత్తాంతాన్ని, రామాయణ వృత్తాంతాన్ని, రాముడి యొక్క ఉపాఖ్యానాన్ని మొత్తాన్ని కూడా విన్నటువంటి ద్రౌపదీదేవిని మళ్ళీ ఊరడిస్తూ ఆవిడ పడినటువంటి కష్టాల ముందు నీ కష్టాలు చాలా చిన్నవి అని చెప్పకనే చెప్తూ, అయినా నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఇటువంటి దుఃఖాన్ని పొందవద్దు, నేను చూసుకుంటాను అంటూ మనోధైర్యాన్ని కలగజేస్తూ ఈ తత్వం ఏదైతే ఆవిడ ఇంకా వదులుకోలేకపోతూ ఉన్నదో, ఈ దుఃఖపడేటటువంటి భావం అనేటటువంటి దాన్ని దూరం చేసి తన దగ్గరికి వచ్చినందుకు ఆమెని ఊరడిస్తున్నట్లుగా చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నటువంటి వాడై ఈ రకంగా మాట్లాడి నువ్వేమీ దుఃఖపడద్దు అని చెప్పి ఊరడించాడు. ఏమండి, ఈ విరాట పర్వలో ఈ రామాయణాన్ని మనం మొత్తం ఎందుకు తెలుసుకోవలసి వచ్చింది అని మనకు కూడా ఒక సందేహం చివర్లో అయినా కలుగుతుంది. విశేషం ఏమిటి అంటే, కృతయుగంలో వేదవతి, అలాగే ఆ పైన ఉన్నటువంటి త్రేతాయుగంలో సీతగా, ద్వాపరయుగంలో ఇగో ఇలా ద్రౌపదిగా పుట్టింది అని చెప్పి మనం ఇతఃపూర్వమే చెప్పుకున్నాం. ఒకే జన్మలో 3 జన్మలు పొందడం అనేటటువంటిది నిన్నటిదాకా చెప్పుకున్నాం. యుగభేదంతో 3 జన్మలు పుట్టినటువంటిది, 3 జన్మలు కలిగినటువంటిది అని చెప్పి ఇతఃపూర్వం చెప్పుకున్నాం. ఇక్కడ భీమసేనుడు నువ్వే ఇన్ని కష్టాలు పడ్డావు, ఇక్కడ మటుకు దుఃఖిస్తున్నావు అనేటటువంటి భావనని ఆవిడ కలగజేస్తున్నాడా అన్నట్లుగా ఇంతకుముందు నాలాయిని వృత్తాంతం, ఆ పైన సీతాదేవి వృత్తాంతం కూడా చెప్తూ ధైర్యాన్ని నూరిపోస్తూ ఉన్నాడు. ఇక్కడే ద్రౌపది, సీత అనేటువంటి వాళ్ళు, అలాగే ఆ వేదవతి అనేటటువంటిది ముగ్గురు యొక్క
ఈ యుగభేదంతో ఉన్నటువంటి జన్మ రహస్యం ఏదైతే ఉందో అది కూడా చాలా గొప్పగా ఉంటుంది. రామాయణం విషయంలో చెప్పినటువంటి విషయాల్ని కూడా మనం బాగా సంధానం చేసి చూసుకుంటే అగ్ని నుంచి ఈవిడ పుట్టింది, అక్కడ ఆవిడ అగ్ని ప్రవేశం చేసింది, రెండిటి మధ్యలో కొంత విశేషం కూడా ఉన్నది. మనం మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు దాంట్లో ఉండేటటువంటి అంతరార్థాన్ని కూడా తెలుసుకుని పురాణ తత్వ పరిజ్ఞానాన్ని ఇంకొంత పెంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పరమ పావనమైనటువంటి రామవృత్తాంతాన్ని రామ 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 అనేటటువంటి పదాన్ని ఈరోజు ఇన్నిసార్లు వినగలిగేటటువంటి పుణ్యాన్ని కలగజేసినటువంటి వారు శ్రీనివాస ప్రభువు. 3 సార్లు అనాల్సినటువంటి ఆ రామనామం మనల్ని ఎన్నో విధాలైనటువంటి ఫలితాలని కలగజేస్తూ ఉంటే ఎన్నోసార్లు ఈనాడు విన్నటువంటి రామనామం మనల్ని ఈ కష్టాల నుంచి దూరం చేస్తుంది. అటువంటి శక్తిని శ్రీనివాస ప్రభువు కలగజేస్తారు అనేటటువంటి విశ్వాసాన్ని నింపుకుని శ్లోకరత్నం 2 శ్లోకముల్లో రామాయణాన్ని మొత్తాన్ని స్మరించుకునేటువంటి భాగ్యం దొరికినందుకు స్వామికి నమస్కరించుకుంటూ ఇప్పుడు ఈ అనర్ఘమైనటువంటి శ్లోకరత్నాన్ని ఆచార్యముఖంగా పారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి రామ గోవిందుని యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు ప్రాతకాలంలో హనుమత్ వాహనంపై చక్కగా విహరించడం జరిగింది, సిరియ తిరువడి అని. కాబట్టి ఆ హనుమద్వాహన సమయంలో అంటే ఈరోజు మనం ఆ రాముని యొక్క వృత్తాంతాన్ని కూడా చక్కగా ఆచార్యముఖంగా తెలుసుకున్నాం. స్వామి సంకల్పంగా ఇంతటి మహద్భాగ్యాన్ని అందించినటువంటి ఆ స్వామికి చక్కగా నమస్కరిస్తూ దివ్యమైనటువంటి శ్లోకరత్నాన్ని భక్తితో పారాయణ చేద్దాం. రక్షసా నిగ్రహం ప్రాప్య రామస్య మహిషీ ప్రియా క్లిశ్యమానాపి శుశ్రోణి రామమేవ అన్వపద్యత. ఓం నమో వెంకటేశాయ. దుర్గా స్తోత్రాన్ని ఈనాడు చేస్తూ చదువుల తల్లి అయినటువంటి సరస్వతి అనుగ్రహం మనకు కలగాలి అని, జ్ఞానం ఇచ్చేటటువంటి దేవత కాబట్టి మంచి జ్ఞానాన్ని మనకు కలగజేసి ఈ పురాణ తత్వజ్ఞానంతో పాటుగా లౌకిక జ్ఞానం కూడా మన యందు వృద్ధి చెందాలి అని అమ్మని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా శ్లోకపారాయణం చేసుకుందాం. యకుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. అమ్మవారి యొక్క దివ్య కృపచేత అదేవిధంగా జ్ఞానాద్రిపై వృషాద్రిపై వేదాద్రిపై వెలుగొందిన శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహం చేత ప్రతినిత్యము మనం స్తోత్రపారాయణ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా భక్తితో మనం అర్జునుడు చేసినటువంటి దుర్గా స్తోత్రాన్ని చేద్దాం. అథ దుర్గా స్తోత్రం. అర్జున ఉవాచ. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళికాపాలి కపిలే కృష్ణపింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే శిఖి పించ
शिखिबिञ्छध्वजधरे शिखिबिञ्छध्वजधरे नानाभरणभूषिते नानाभरणभूषिते अट्टशूलप्रहरणे अट्टशूलप्रहरणे खड्गखेटकधारिणी खड्गखेटकधारिणी गोपेन्द्रस्य गोपेन्द्रस्य अनुजे अनुजे ज्येष्ठे ज्येष्ठे नन्दगोपकुलोद्भवे नन्दगोपकुलोद्भवे महिषासृक् महिषासृक् प्रिये नित्यं प्रिये नित्यं कौशिकी कौशिकी पीतवासिनी पीतवासिनी अट्टहासे अट्टहासे कोकमुखे कोकमुखे नमस्तेस्तु नमस्तेस्तु रणप्रिये रणप्रिये उभे उभे शाकम्भरिष्वेते शाकम्भरिष्वेते कृष्णे कृष्णे कैटभनाशिनी कैटभनाशिनी हिरण्याक्षि हिरण्याक्षि विरूपाक्षि विरूपाक्षि सुधूम्राक्षि सुधूम्राक्षि नमोऽस्तुते नमोऽस्तुते वेदश्रुति वेदश्रुति महापुण्ये महापुण्ये ब्रह्मण्ये ब्रह्मण्ये जातवेदसी जातवेदसी जम्बूकटकचैत्येषु जम्बूकटकचैत्येषु नित्यं नित्यं सन्निहितालये सन्निहितालये त्वं ब्रह्मविद्या त्वं ब्रह्मविद्या विद्यानां विद्यानां महानिद्रा च महानिद्रा च देहिनां देहिनां स्कन्दमातः स्कन्दमातः भगवति भगवति दुर्गे दुर्गे कान्तारवासिनी कान्तारवासिनी स्वाहाकारः स्वाहाकारः स्वधा चैव स्वधा चैव कलाकाष्ठा कलाकाष्ठा सरस्वती सरस्वती सावित्री सावित्री वेदमाता च वेदमाता च तथा तथा वेदान्त उच्यते वेदान्त उच्यते स्तुतासि त्वं स्तुतासि त्वं महादेवी महादेवी विशुद्धेन विशुद्धेन अन्तरात्मना अन्तरात्मना जयो भवतु जयो भवतु मे नित्यं मे नित्यं त्वत्प्रसादात् तत्प्रसादात् प्रणाजिरे प्रणाजिरे कान्ताराभय कान्तारभय कान्तारभय दुर्गेषु कान्तारभय दुर्गेषु भक्तानां च भक्तानां च आलयेषु च आलयेषु च नित्यं वससि नित्यं वससि पाताले पाताले युद्धे जयसि युद्धे जयसि दानवान् दानवान् त्वञ्जम्भनी त्वञ्जम्भनी मोहिनी च मोहिनी च मायाह्रीः मायाह्रीः श्रीस्तथैव च श्रीस्तथैव च सन्ध्या सन्ध्या प्रभावती चैव प्रभावती चैव सावित्री सावित्री जननी तथा जननी तथा तुष्टिः तुष्टिः पुष्टिः पुष्टिः धृतिः धृतिः दीप्तिः दीप्तिः चन्द्रादित्य चन्द्रादित्य विवर्धिनी विवर्धिनी भूतिः भूतिः भूतिमतां संख्ये भूतिमतां संख्ये वीक्ष्यसे वीक्ष्यसे सिद्धचारणैः सिद्धचारणैः इति इति श्रीमन्महाभारते श्रीमन्महाभारते भीष्मपर्वणि भीष्मपर्वणि दुर्गास्तोत्रम् दुर्गास्तोत्रं సంపూర్ణం సంపూర్ణం. అర్జునుడు చేసినటువంటి ఈ దుర్గా స్తోత్రంలో అమ్మవారిని వేదశ్రుతి మహాపుణ్యే అంటూ వేదనాద రూపం నీవమ్మ అని త్వం బ్రహ్మ విద్యా విద్యానాం త్వం బ్రహ్మ విద్య, అన్ని విద్యలలో కన్నా ఉత్తమమైనటువంటి బ్రహ్మ విద్య స్వరూపిణి నీవు అని స్వాహ ఆకార స్వధా చైవ కళాకాష్ఠా సరస్వతి సావిత్రి వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే అని సావిత్రి అని స్వాహ స్వధా కళా కాష్ఠ సరస్వతి వేదమాత ఇలా ఈ పేర్లతో పిడవబడేటువంటి ఓ వాగ్దేవి నీకు నమస్కారము అని చెప్పి చక్కగా కీర్తిస్తూ ఉన్నాడు. మనకి కూడా భర్తృహరి
అన్ని భూషణములలో కన్నా కూడా ఉత్తమమైనటువంటిది వాగ్భూషణం అని చెబుతూ కేయూరాణి నభూషయంతి పురుషం అని అత్యద్భుతంగా భూషణములేవి భూషణములు కాదయ్యా, చివరికి వాగ్భూషణం భూషణం అని ఉత్తమమైనటువంటి వాక్కే భూషణం అని మనకి చెప్పాడు. శాస్త్రం కూడా చెబుతోంది ఏకశబ్ద సమ్యక్ జ్ఞాత సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి అని చెప్పి పతంజలి మహర్షి చెప్పాడు. ఎవరైతే సాధు శబ్దాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళకి స్వర్గం కూడా లభిస్తుంది అని. అటువంటి వాక్ అంటే బుద్ధి, అటువంటి బుద్ధిని ప్రసాదించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు. అదే విషయాన్ని కూడా మనం సుప్రభాత ఫలశ్రుతిలో తెలుసుకుంటూ ఏ మానవా ప్రతిదినం పఠితుం ప్రవృత్తా అని చెప్పి ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే, ప్రకృష్టమైనటువంటి జ్ఞానాన్ని బుద్ధిని అందిస్తాడు అని. అటువంటి బుద్ధి బలాన్ని పొందినటువంటి వాడు మనకు ప్రత్యక్ష నిదర్శనం స్వామి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయుడు హనుమ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పడుత్వంచ హనుమస్మరణాత్ భవేత్ అని అటువంటి హనుమంతుని యొక్క శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైన వృత్తాంతాన్ని తెలుసుకున్న ఈరోజు మనకు పుణ్యప్రదం కావాలని, సకల విధములైనటువంటి శుభాలు కలగాలని ఆ దేవదేవుని చరణ కమలాలకు నమస్కరిస్తూ ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు గోవిందనామామృతాన్ని పానం చేసేటటువంటి కర్మలో ప్రస్తుతం శ్రీ కర్రావదయ భాస్కర్ గారు, ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వచ్చారు. వాళ్ళతో కలిసి మనం ఆ గోవిందనామామృత రసాన్ని పానం చేద్దాం. స్వామి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీచనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత
పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజా తీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద కాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరు
వనమాల గోవింద దేశ సాయినే గోవింద దేశాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద ఓం నమో వెంకటేశాయ. ఈనాటి పారాయణ ఫలాన్ని ఆ రామచంద్రమూర్తి అయినటువంటి గోవిందునికి సమర్పించుకుంటూ మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థనా. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ మంగళం. అథ మంగళం. శ్రియః కాంతాయ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం.